ఈ మధ్యకాలంలో చాలా దేశాల్లో బర్త్ రేట్ పడిపోతోంది. చైనా, జపాన్, హంగేరీ, సౌత్ కొరియా, సింగపూర్, ఇటలీ ఇలా చాలా దేశాలు ప్రస్తుతం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో ప్రతి సంవత్సరం బర్త్ రేట్ పడిపోతూనే ఉంది. ముఖ్యంగా యువత పెళ్లిళ్లపై ఆసక్తి చూపకపోవడం, ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని కనకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రెజెంట్ ఇప్పుడు చాలా దేశాల్లో డింక్ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతున్నారు. డింక్ లైఫ్ స్టైల్ అంటే డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. అంటే భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తారు, ఆ డబ్బుతో వాళ్ళే ఎంజాయ్ చేస్తారు, కానీ పిల్లల్ని మాత్రం కనరు. ఇదే డింక్ లైఫ్ స్టైల్ స్పెషాలిటీ. ప్రెజెంట్ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చాలా దేశాలు తమ దేశ జనాభాను పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దంపతులు ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు వాళ్ళ కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు కూడా తీసుకొస్తున్నాయి. అయితే బర్త్ రేట్ పడిపోతున్న దేశాల జాబితాలో ఇప్పుడు రష్యా కూడా చేరిపోయింది. ఈ దేశంలో కూడా గత కొన్నేళ్లుగా బర్త్ రేట్ తగ్గుతూ వస్తోంది. ప్రెజెంట్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుండడం వల్ల అక్కడి పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఈ నేపథ్యంలోనే రష్యా ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. బర్త్ రేట్ని పెంచేందుకు తమ దేశంలో మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అనే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రష్యాలో జనాభా తగ్గిపోవడంతో జనాభాను పెంచే దిశగా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఇటీవలే పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఓ ఏజెన్సీ ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అనే శాఖను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసింది. దేశంలో బర్త్ రేట్ను పెంచే కార్యక్రమాలన్నీ కూడా ఈ శాఖ పరిధిలోనే ఉండాలని సూచనలు చేసింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, దేశంలో జనాభా రేటును పెంచేందుకు అక్కడి అధికారులు ప్రభుత్వానికి పలు వింత, విచిత్రమైన సూచనలు చేశారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే, రష్యాలో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రజలు ఇంటర్నెట్ని వాడకుండా ప్రభుత్వం వాటి సిగ్నల్స్ని కట్ చేయాలి. అలాగే ఇదే టైంలో కరెంటు కూడా కట్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇలా ఇంటర్నెట్ సిగ్నల్స్ రాకపోవడం, లైట్స్ని ఆఫ్ చేయడం వల్ల దంపతులు సెక్స్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇక రెండో ప్రతిపాదన ఏంటంటే, మొదటిసారిగా డేటింగ్కు వెళ్లే జంటకు 5000 రూబెల్స్ అంటే మన కరెన్సీలో 4200 రూపాయలు ఇవ్వాలని సూచించారు. మూడో ప్రతిపాదన ఏంటంటే, కొత్తగా పెళ్లైన దంపతులు హోటల్స్లో స్టే చేసేందుకు 26300 రూబెల్స్ అంటే మన కరెన్సీలో దాదాపు 22,000 రూపాయలు ఇవ్వాలని సూచించారు. ఇక నాలుగో ప్రతిపాదన ఏంటంటే, ఇంటి పని చూసుకునే హౌస్ వైఫ్లకు పిల్లల్ని కనేందుకు ప్రభుత్వం కనీస వేతనం ఇచ్చి సాయం చేయాలని సూచించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, అక్కడ రీజనల్ హెల్త్ మినిస్టర్ అయిన యెవ్గెనీ సెస్టోపాలోవ్ అనే వ్యక్తి అయితే ఏకంగా ఓ వింత సూచన చేశారు. అదేంటంటే, వర్కింగ్ ప్లేసెస్లో టీ, కాఫీ, లంచ్ బ్రేక్ సమయాల్లో కూడా దంపతులు సెక్స్ చేసుకోవచ్చని సూచనలు చేశారు. మరోవైపు అధికారులు ప్రభుత్వ రంగంలో పనిచేసే మహిళలకు ఫోన్ చేసి వాళ్ళ సెక్సువల్ లైఫ్ గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. మీరెప్పుడు సెక్సువల్ యాక్టివిటీస్ చేయడం ప్రారంభించారు? భర్తతో ఉన్నప్పుడు ఇంటిమేసీ టైంలో కండోమ్ యూజ్ చేస్తారా లేదా? ప్రెగ్నెన్సీ అయిందా కాలేదా? ఒకవేళ అయితే ఎంతమంది పిల్లలు ఉన్నారు? మళ్ళీ పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపుతున్నారా లేదా? ఇలాంటి అభ్యంతరకర ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. ఒకవేళ మహిళలు అధికారులు అడిగే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇష్టపడకపోతే దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ పేరు, డీటెయిల్స్ చెప్పి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఇదిలా ఉండగా రష్యాలో బర్త్ రేట్ని పెంచేందుకు పలు ప్రాంతాలు సొంతంగానే కొన్ని విధానాలను పాటిస్తున్నాయి. ఖబరోవ్స్క్ అనే సిటీలో 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండే అమ్మాయిలు ఒక బిడ్డకు జన్మనిస్తే 113,000 రూబెల్స్ అంటే మన కరెన్సీలో దాదాపు 95,000 పొందవచ్చు. ఇక చెల్యాబిన్స్క్ అనే సిటీలో మొదటిసారిగా జన్మనిచ్చే మహిళలకు 10 లక్షల రూబెల్స్ అంటే మన కరెన్సీలో దాదాపు 9 లక్షల రూపాయల వరకు ఇస్తున్నారు. ప్రపంచంలోనే విస్తీర్ణం ఎక్కువగా ఉన్న లార్జెస్ట్ కంట్రీ రష్యా. కానీ ప్రెజెంట్ అక్కడి జనాభా కేవలం 14,48,00,000 మాత్రమే. 1999 నుంచి రష్యాలో బర్త్ రేట్ తగ్గిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ దేశ జనాభాను పెంచేందుకు మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అనే మంత్రిత్వ శాఖను తీసుకురావాలని రష్యా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. మరి త్వరలో రష్యా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.